నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఇన్ఫ్లో 3,36,949 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 30,747 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు. అయితే సాగర్లో ప్రస్తుత నీటి మట్టం 546 అడుగులకు చేరటంతో వరద నీరు క్రస్ట్ గేట్లను తాకింది. 198 టీఎంసీలుగా నీటి మట్టం ఉంది. గత నెల 23న సాగర్ నీటి మట్టం 503 అడుగుల వద్ద 120.8 టీఎంసీలకు చేరింది. 10 రోజుల్లో 43 అడుగుల నీటి మట్టం పెరగ్గా 78 టీఎంసీల నీరు ప్రాజెక్టులో వచ్చి చేరింది. గడిచిన 48 గంటల్లో ప్రాజెక్టులోకి 50 టీఎంసీల నీరు వచ్చింది. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 4,65,261 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 4,91,602 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 883.8 అడుగులుగా ఉంది. ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 208.7 టీఎంసీలకు చేరింది. దాంతో కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. 42 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఇన్ఫ్లో 3.25 లక్షలు కాగా అవుట్ఫ్లో 3.11 లక్షల క్యూసెక్కులుగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుతోంది. దాంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది. బ్యారేజీలో 11.5 అడుగులకు నీటి మట్టం తగ్గింది. 9,52,000 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కొన్ని గంటల్లో వరద ప్రవాహం సాధారణ పరిస్థితికి చేరనుందని చెబుతున్నారు.